అది మధ్యలో మధ్యలో ఇట్లా బ్రేక్ అవుతుంది కదా. Praise the Lord, praise the Lord, praise the Lord. దేవుని పేరట మీ అందరికీ దేవునికి వందనాలు. ఎన్నాటి నుండో మీ దగ్గర రావాలనుకున్నాను ఈ చర్చ్ లోపల, కానీ దేవుని కృప వలన ఈరోజు వచ్చినాం. దేవునికి వందనాలు. దేవుడు మంచివాడు. దేవునికి మనం ఏం ఇవ్వగలుగుతాం? అవునమ్మా, హృదయం. ఇంకా మన దేవుడు అందరి దేవుల కంటే శ్రేష్ఠుడు, ఇంకా గొప్పవాడు, ఇంకా మహిమాధికుడు, ఇంకా సృష్టికర్త, ఇంకా ఉన్నవాడును ఆయన తప్ప, ఇంకా అల్ఫాయు ఆయనే, ఒమేగాయు ఆయన. అంటే ఏ విశేషమైన మాట ఉన్నా సరే అది మన దేవుని అన్ని దేవుళ్ళ కంటే వేరు అయినవాడు కదమ్మా, కదయ్యా. దేవుళ్ళ కంటే, అన్ని దేవుళ్ళ కంటే వేరుగా ఉన్నవాడు, వేరుగా ఉన్నవాడు కదమ్మా, వేరుగా ఉన్నాడు కదమ్మా. అద్భుతమైన దేవుడు. ఆ దేవుడు లాంటి దేవుడు లేనే లేడు. అద్భుతం. ఆయన అన్ని దేవుళ్ళ కంటే వేరు అయిన దేవుడు. అంటే అన్ని దేవుళ్ళ లాంటి దేవుడు నిజమేనమ్మా, నిజమేనయ్యా. ఆయన అన్ని దేవుళ్ళు లాంటి దేవుడు కాకపోతే, లేకపోతే అన్ని దేవుళ్ళ కంటే ఆయన వేరైన దేవుడు అయితే నేను ఎట్లా ఉండాలా? నేను ఎట్లా ఉండాలా చెప్పండి. ఎవరు చెప్తారు ముందులా? అందరికంటే. ఎస్, ఈరోజు దేవుడు మీతో, మాతో, మనతో మాట్లాడే మాటే ఇది. అందరికంటే వేరుగా ఉండాల. ఎప్పుడైతే దానం ఇస్తున్నామో ఎట్లా ఇవ్వాలా? పాటలోనే ఉన్నది కదా, ఎట్లా ఉన్నది పాటలో?
అందరికంటే వేరుగా ఇవ్వాలా, అందరికంటే శ్రేష్టంగా ఇవ్వాలా. నేను దానం గురించి చెప్తానికి రాలేదు, ఎందుకంటే మా యొక్క చర్చిలో మేము దానం తీసుకోం. ఎందుకు తీసుకోమంటే తీసుకునే భాగం పెట్టలేదు, ఎందుకంటే ఇచ్చేది ఎత్తలేదమ్మా. హృదయాన్ని కోరితే ఆ మోంబత్తి యొక్క హృదయాన్ని ఎత్తున్నాం, లేకపోతే ఏదో వేరే హృదయాన్ని మనం కొని ఆలోచిస్తున్నాం. ఏమి ఇవ్వాలా ఈరోజు, ఏమి ఇవ్వాలి, దేవునికి ఏమి ఇవ్వాలా. అమ్మ పట్టుకున్నావు, అమ్మ నీ డబ్బులు పట్టుకున్నావా, ఎత్తాను కానికి ఎత్తాను తీసుకొచ్చారమ్మా. మనకు తెలిసి ఏమి ఇవ్వాలో మనం అదే ఇస్తున్నాం. కానీ దేవుడికి ఏదైతే తెలుసో, ఇంకా దేవుడు ఏదైతే కోరుతున్నాడో అది మనం ఇస్తలేదు. కాబట్టి నేను కానుకలు అక్కడ తీసుకోలేదు, ఆ యొక్క స్టోరీ ఇక్కడ చెప్తే లాభం లేదు. అందుకని కానుక గురించి చెప్తానికి ఇక్కడ రాలేదు. మనము అందరికంటే వేరుగా ఉండే ప్రజలవి, శ్రేష్టంగానే ఉంటారమ్మా. వా, ఈ దేవుడే దేవుడు, వేరే దేవుడు లేనే లేడు. అందుకనగా ఆ యొక్క ప్రజలు కూడా అందరికంటే, ఇంకా ప్రజలు ఉన్నారా మన వదిలిపెట్టి ఇంకెవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఉన్నారు కదమ్మా, ఉన్నారు కదయ్యా. అంటే వారికంటే మనం వేరుగా ఉండాలని దేవుడు మనతో కోరుతున్నాడు. అయ్యా నీ బిడ్డ ఏమవుతాడు, డాక్టర్ అవుతాడు, అయ్యా సీఏ అవుతాడు, ఇంకేమవుతాడు, అయ్యా బిజినెస్ మ్యాన్ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ప్రతి తండ్రి ప్రతి తల్లి ఏదో ఒక కోరిక కోరుతూ ఉంటారు, నా యొక్క బిడ్డ అందరికంటే శ్రేష్టం కావాలా. స్వప్నాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. 29:11 ఏమున్నదమ్మా, చదవండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగును, ఎందుకంటే నేను అందరికంటే వేరుగా ఉన్నా దేవుణ్ణి. లాంటి దేవుడు లేనే లేడు. మీరు ఆలోచించే దేవుళ్ళ కంటే నేను వేరేమైన దేవుణ్ణి. నన్ను ఆరాధించాలంటే వేరుగా ఆరాధించాలి, నా ఎమ్మడ నడవాలంటే వేరుగా నడవాలి. నా యొక్క ఇది ఎవరిల్లమ్మా, జార్జయ్య గారి ఇల్లా, లేకపోతే ఇక్కడ ఇంకా పెద్దలు ఇల్లా, లేకపోతే ఇంకా ఇక్కడ బిడ్డలు ఇల్లా, లేకపోతే యవనస్తులు ఎవరి ఇల్లు? ఇది దేవుని ఇల్లు. కాబట్టి మనం అన్నా నా ఇల్లు అయ్యా ఇది అన్నాం. ఎవరి ఇల్లు అయ్యా? నా ఇల్లు. ఎందుకంటే ఇది దేవుని ఇల్లు. దేవుని ఇల్లులో దేవుని రూల్లో నడుతుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళారో జార్జ్ గారి ఇంట్లో? నాకు తెలియదమ్మా. వెళ్ళి మాత్రం ఇట్టా కట్టుకోడు, బయటకు నిలబడి వినాలా. మా అన్నగారు అంటాడు, నేనేదైతే చెప్తున్నానో అదే అవ్వాలా, దానికి ఇటు కాదు అటు కాదు. మేము సింధీల మధ్యలో వెళ్తే సింధీలు అంటారు ఉనివియవియ హలోనాషా అంటే 19-20 ఇంటే నడుచుద్దా? మీరు 20 ఇంచులు అడిగితే 19-20 ఇంచులు 19 కూడా ఇచ్చేస్తాడు మీకు. ఆయన ఇంటిలో ఆయన రూల్లే నడవాలా, ఆయన పద్ధతే నడవాలా, ఆయన ఆలోచనలే నడవాలా. ఆయన బిడ్డలు ఆయన ఏదైతే ఆలోచిస్తున్నాడో అట్టాగే అవ్వాలా. సీఏ అనుకుంటే సీఏ అవ్వాలా, డాక్టర్ అనుకుంటే డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అనుకుంటే ఇంజనీర్ అవ్వాలా. దేవుని యొక్క పవిత్రమైన సంతానం అనుకుంటే పవిత్రమైన సంతానమే అవ్వాలా. చిల్లా పెంకులు ఆయన దగ్గరికి వచ్చి అడగకూడదు. చిల్లా పెంకులు అడగాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి. జేజీ హాస్పిటల్ విన్నారు కదా మీరు సాక్ష్యాలు. టాటా హాస్పిటల్కి వెళ్ళాలా. దేవుడి దగ్గర అడగండి. ఏదో దానికంటే ముఖ్యమైనది, బలమైనది, శ్రేష్టమైనది, అద్భుతమైనది ఇంకా ఏదైనా పైగల ఉంటే ఆయన దగ్గరికి వచ్చి అడగాల. ఇది ఎవరి ఇల్లు అయ్యా? దేవుని ఇల్లు అయితే దేవుని ఏదైతే ఇవ్వగలరో అది అడగాల. వేరే వచ్చి అడగమాగండి. అది కూడా నా టాపిక్ కాదు. నా టాపిక్ ఏంటంటే దేవుడు అద్భుతమైన దేవుడు. ఆయన దగ్గర శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నాయి. ఎందుకు శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నాయి? ఎందుకంటే ఆయన అందరి దేవుళ్ళ కంటే వేరే దేవుడు. ఆ దేవుళ్ళ లాంటి దేవుడు ఈయన కాదు. అలాంటి ఆరాధన ఇక్కడ చేయకూడదు. అలాంటి వాడుకలు ఇక్కడ వాడకూడదు. ఇది నా ఇల్లు అని దేవుడు అంటున్నాడు. ఎవరిల్లమ్మా? వేరుగా ఉండే దేవుడి యొక్క ఇల్లు. ఈ దేవుడు అద్భుతమైన దేవుడమ్మా. ఇక్కడ ఏదో మీరు అక్కడక్కడ దేవుళ్ళకి ఇచ్చే దేవుళ్ళు మీకు ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ నడవదు.
అలాంటిది ఏమైనా తీసుకొచ్చి మీరు ఇక్కడ ఇచ్చారా? నడవదు. ఏదో వేరుగా తీసుకురాయండి. ఇది ఆయన ఇల్లు. మన దేవుడు ఏమంటున్నాడమ్మా, నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అదే అవుతుందయ్యా. నా దగ్గర మంచి ఆలోచనలు ఉన్నాయి, శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నాయి, అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. నా దగ్గర కూర్చో, నాతో తెలుసుకో నేను ఏమైతే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నేను అలాంటి వాడిని కాదు. అయితే నా బిడ్డలు కూడా అలాంటి వారుగా ఉండకూడదు. క్రైస్తవులే తాగుమోతోళ్ళు, క్రైస్తవులే ఏం చెప్పాలి. నేను ఎందుకు చర్చికి రాలేదు తెలుసా మీకమ్మా? చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు. మా నాన్న పక్కలో పడుకునేవాడిని. షర్ట్ తీసేసి బనియన్ తీసేసి మా నాన్న పైన సగ్గా పడుకుని కూలింగ్ 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 అండి. అమ్మ అంటే వెళ్ళాలంటే చర్చికి వెళ్ళాలి. అమ్మ అంటే చర్చ్, అన్నలంటే చర్చ్. ఈ చర్చు, ఈ ఆరాధన, ఈ నల్ల బైబిలు, ఈ తెల్ల సొక్కాయలు మనకేమీ అర్థం అవ్వదు. పెద్ద పెద్ద దొంగలు ఎక్కడున్నారమ్మా? ఇక్కడే తెల్ల సొక్కాయ వెనకాల, నల్ల బైబిల్ వెనకాల. అందుకని చర్చ్ మనకు అర్థమవుదు. మన చూసి ఎవడైనా మారాల్సిందే. ఎందుకు మారట్లేదంటే నేను ఆ యొక్క దేవుని యొక్క ఆరాధన చేస్తలేదు. ఆ వేరుగా ఉన్న దేవుణ్ణి నా ద్వారా ప్రకటించలేదు. అన్నగారు ఏం పాట పాడారమ్మా? నీవు నాలోనే ఉన్నావయ్యా. ఆయన ఎట్ట ఉంటాడమ్మా మనలో? అయ్యలారా, అమ్మలారా, నా గురించి ప్రార్థన చేయండి, నేను బాగుపడాలా, నేను తొందరగా బయటికి రావాలా. ఏమో పడతానో పడలేదో నెక్స్ట్ అన్న కొంచెం అన్న పని చేసుకోవాలా. మన ప్రార్థనలు, మన ఆలోచనలు అట్లా ఉన్నాయి. దేవుడు విశేషమైన దేవుడు, అందరికంటే వేరుగా ఉన్న దేవుడు. ఆయన యొక్క బిడ్డలు కూడా అందరికంటే వేరుగా ఉండాలి. మొట్టమొదట ప్రశ్న, నేను అందరికంటే వేరుగా ఉన్నానా? ఎవరిని అడగాలమ్మా? పక్క వాళ్ళని కాదు అడిగేది, నన్నే అడగాలా. అని నన్ను అడిగిన తర్వాత నేను సమాధానం చెప్పకూడదా? చెడు సమాధానం ఎవరైనా చెప్పడం నేనే చెప్తాను. అయినా దాని ముందర నుంచుంటాను, అద్దం ముందర నుంచుని బాగానే కనబడుతున్నానులే. నువ్వు బాగా అంటే నడదు. ఈ గడ్డం చేసుకోకపోతే మన అన్నయ్యకి నడదు. గడ్డం చేసుకునే ఉండాలా. ఎందుకు అన్నయ్య అంటే ఎక్కువ ప్రశ్నలు అడగకూడదు. నేను అన్నా కదా బస్, దానికి తినగ నేర్పకూడదు. ఎలాంటి దేవుని యొక్క సేవ చేస్తున్నారు? ఏ దేవుడి దగ్గరికి వస్తున్నారు? ఏ గుమ్మంలో తట్టుతున్నారు? ఏ గుమ్మం లోపల వస్తున్నారు? ఏ దేవుని సన్నిధానంలో కూర్చున్నారు? ఆ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఆ దేవుడిలాగా ఉన్నారా? వేరుగా ఉన్నారా? బంగారం దుకాణానికి వెళ్తే వాళ్ళు ఏదో గులాబీ రంగు ఆకు లోపల చుట్టి చక్కగా ఎంతో 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 మంచి మంచి బాక్స్ లోపల పెట్టి, ఇంకా దాన్ని ఒక చిన్న పర్సు లోపలేసి, ఇంకా పెద్ద బ్యాగ్ లోపలేసి, ఏం బంగారం ఎంతమ్మా? ఎంతగా ప్యాకింగ్ చేసి 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 మన చేతిలో పెడతారు. ఎందుకమ్మా? ఎందుకయ్యా? ఎందుకంటే అది బంగారం. అది దాని వాల్యూ చెప్తున్నది నేను అంట అని. నేను వేరుగా ఉన్నాను. ఆ వేరుగా ఉన్న దేవుని సేవ చేస్తానా? నిజంగా మన దేవుడు అందరికంటే దేవుడి కంటే వేరుగానే ఉన్నాడా? లేదా మనం కూడా ఏదో గుడికి వెళ్తున్నాం, ఏదో చేస్తూ ఉన్నాం, ఏదో భజన చేస్తున్నాం, మన సాటిస్ఫాక్షన్ ఇవాళ చర్చికి వెళ్ళి లాభం ఏంటి? ఇంటికి తీసుకొచ్చింది ఏంటి? మాసం ద్వారా దారిలో. మా ఇంట్లో ఎప్పటి నుంచైతే నాకు బుద్ధి తెడవబడిందో నేను అన్నాను ఏంటంటే, మా ఇంట్లో ఇప్పటి నుంచి ఆదివారం మాసం అవ్వద్దు. ఏమవుదమ్మా? ఎందుకంటే మన అమ్మ దగ్గర టైం నై. ఫస్ట్ చర్చ్. మాసాలు అయ్యి లేవు. ఎందుకంటే మాసం ఉంటే మన నాన్నైతే కొట్టడే. ఈ ఇంట్లో మాత్రం మాసం లేదయ్యా. ఆదివారం క్రిస్టియన్ వాళ్ళు అంటే మాసాలు చేపలు ఇక్కడ లేవు. మనం వేరుగా బతకాలా? మన దగ్గర వేరైన రూళ్ళు రావాలా? ఏ దేవుడిని ఆరాధిస్తున్నాం? ఆ దేవుడి పేరేంటి? ఆ దేవుడి రూపం ఏంటి? ఆ దేవుడి యొక్క ఆలోచనలు ఏంటి? ఆ దేవుడి యొక్క నడవడి ఏంటి? ఆ దేవుడు మీతో ఏం కోరుతున్నాడు?
బలహీనతగా ఉన్నారా? ఒంటరిగా ఉన్నారా? అదే కోరుతున్నారు. నా కూతురు అన్నది, పాపా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. మీకు ఎవరో మిత్రులు లేరు కదా, ఒంటరిగా ఉన్నారా? మంచిదమ్మా. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 8 నుండి 10 వచ్చిన వరకు చదువుదాము. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టైన శిఖరము నుండి అతను ఎవరిని చూస్తున్నాడమ్మా? ఒక్క మనిషినా? లక్షాది ప్రజల్ని ఆ మెట్టైన కొండపై నుండి ఆ బాలాము చూస్తున్నాడు. మీరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? నేను బలహీనతగా ఉన్నాను ఆలోచిస్తున్నారా? ఒంటరిగా ఉన్నానని ఆలోచిస్తున్నారా? మీరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలన్నీ ఈరోజు పక్కన పెట్టాలా? దేవుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడో అది చూడాలా? దేవుడు నా గురించి ప్రజలకి, వేరే వాళ్ళకి, సూదు చెప్పే వాళ్ళకి మొబైల్ నంబర్లు చెప్తారు చూసారా మీరు? దేవుని సేవకులు పేరులు పలుకుతారు చూసారా మీరు? దేవుని సేవకులు పలికిన తర్వాత ఏ మొబైల్ నంబర్ వాళ్ళ జీవితం మారింది, ఏ పేరు పలికిన వాళ్ళ జీవితం మారింది. ఇప్పుడు వరకు దేవుని యొక్క సేవకులు ఎందుకు రాలేకపోయినారు? మా నాన్న తాగుమోతాడు, మా నాన్నకి 3 బిడ్డలు, అందరూ దేవుని సేవకులే, ముగ్గురు కూడా. ఎందుకైనారు? అమ్మా అమ్మా నా గురించి అడవమాకండి అమ్మా, మీ గురించి అడవండి, మీ బిడ్డల గురించి అడవండి. వాళ్ళు కూడా నాలాగా వేరుగా జీవితం జీవించాలని అట్లా ఏడవండి. ఈ లోకంలో ఒకటైపోయేలాగా మీరు చూడమాకండి. ఈ నల్ల బైబిళ్ళు, తెల్ల సొక్కాయలు, ఈ అన్నిటి ముసుగులు వెనకాలన్న సాతాళ్ళుగా మీ బిడ్డల్ని చేయమాకండి. మీరు అలాంటి జీవితం జీవించండి. మీ జీవితాన్ని చూసి వాళ్ళ యొక్క మనసులో మారిపోవాలా, వాళ్ళ యొక్క విచారాలు మారిపోవాలా, వాళ్ళ యొక్క జీవితాలు మారిపోవాలా. శబ్దాలు పలకకుండానే ఈ యొక్క హృదయం యొక్క పలకలు పగిలిపోవాలా. అయ్యా అయ్యగారు మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన పైన నాకు నమ్మకం అన్న, ఆయన ప్రార్థన పైన నమ్మకం పెట్టి ఏం లాభం? లెగుస్తూ, నడుస్తూ, నిలబడుతూ, కూర్చుంటూ, పడుకుంటూ మీ బిడ్డలు మిమ్మల్ని చూస్తున్నారు కదా, మీ భర్తలు మిమ్మల్ని చూస్తున్నారు కదా, మీ భార్యలు మిమ్మల్ని చూస్తున్నారు కదా. అయితే మనలో జీవితం ఎట్లా ఉన్నది? మేము ఎలా ఉన్నాము? నేను ఎలా ఉన్నాను? నేను ఒక మంచి తండ్రిగా ఉన్నానా? నేను ఒక మంచి తల్లిగా ఉన్నానా? నేను ఒక మంచి బిడ్డగా ఉన్నానా? నేను ఒక చిన్న తమ్ముడుగా ఉన్నానా? నేను ఒక అన్నగా ఉన్నానా? నేను ఒక అక్కగా ఉన్నానా? నేను అందరూ అక్కల కంటే వేరుగా అక్కగా ఉన్నానా? అందరు అన్నల కంటే వేరుగా అన్నగా ఉన్నానా? నా జీవితము వేరుగా కనపడుతున్నదా? వేరైన దేవుణ్ణి సేవిస్తున్నాను కదా. ఈ బాలాముడు ఆ కొండపైన ఎక్కి, మెట్టైన కొండపైన ఎక్కి ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క దేశంలో ప్రజల్ని చూస్తున్నాడు. ఈ ప్రజలు ఎంతో కొందరుగైనా, ఒంటరిగా అయినా బలవంతులైన ప్రజలు. ఆ ప్రజల గురించి చెప్తానికి రాలేదు, ఈ ప్రజల గురించి చెప్తానికి వచ్చినాను. ఎవరినైతే ఆ యేసుక్రీస్తు ఆ యొక్క మేఘములో వచ్చి కొనిసాగిపోతాడు, తీసుకుపోతాడు, ఆ యొక్క సంతానం గురించి వాళ్ళ దేవుడిని నన్ను రప్పించినాడు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి జాయ్ చచ్చిపోతే నాకు గ్యారంటీ నేను వెళ్తాను, నా దేవుడింది. మీకు గ్యారంటీ ఉన్నదా? నిజంగా నాకు ఉన్నది గ్యారంటీ. మిమ్మల్ని మూర్ఖం చేస్తలేదు, ఇప్పుడు చూడపోయినా అక్కడ చూడగలుగుతాం. మిమ్మల్ని మూర్ఖం చేసి ఏమి లాభం లేదు. ఈ ఒక్క గ్యారంటీ, ఈ యొక్క మాట, ఈ యొక్క నమ్మకము. మనం పోట్లాడేటప్పుడు ఏమైనా మాట్లాడతాం, నేను వెళ్తాను స్వర్గానికి, నేను వెళ్తాను, నన్ను ఎందుకు అవన్నీ వదిలిపెడతాం. నిజంగా నేను వెళ్ళగలుగుతానా? నిజంగా నా జీవితంలో మార్పు ఉన్నదా? నా నడుము నిజంగా ఆ యొక్క దేవుడికి
మాన్యముగా ఉన్నదా? ఆయన స్వీకరించగలుగుతాడా? పప్పా, ఐఎమ్ అలోన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తీసుకుని ఏం చేయగలుగుతాం? ఇవాళ సారా తాగకపోతే రేపు తిండే తాగుతాం. ఇవాళ బీడీ కాకపోతే రేపు తిండే కలుస్తాం. ఇవాళ బూతు మాట పలకపోతే రేపు తిండే పక్కా నిశ్చయంగా ఆ బూతు మాట పలుకుతాం. ఎందుకంటే మనం హాల్లో ఉన్నాం కాబట్టి. ఈయనమైనాడు మెట్టైన కొండపైన ఎక్కి అతనిని నేను చూచుచున్నాను, కొండల నుండి అతను నేను కనుగొనుచున్నాను. మిమ్మల్ని చూసే వాళ్ళందరూ చూడునుగాక, మిమ్మల్ని కనుగొనే వాళ్ళందరూ కనుగొనుగాక. మీరు అందరికంటే వేరైన ప్రజలుగా ఉన్నారని దేవునికి తెలుసు. ఆయన ఒక వాక్యం ఎవరి దగ్గర పంపించాలా, ఎవరితో మాట్లాడాలా, ఎవరి గుండెల్లో ఆయన ఇట్లా కొట్టాలా. నేను మీ యొక్క ద్వారములో నిలబడినాను, ఆ మార్పు లేని దారంలో నిలబడినాను. ప్రకటన 3:20 కదా, ఇదిగో నేను ఈ మార్పు లేని తలుపు నద్ద నిల్చుండి నేను తట్టుచున్నాను. నేను ఎవడో మీకు తెలుసా? నేను మారవని దేవుణ్ణి, వేరే దేవుళ్ళలో ఒకటామని దేవుణ్ణి, నేను విశేషంగా ఉండే దేవుణ్ణి మీ దగ్గర తట్టుచున్నాను. మీకు వినబడుతున్నదా? మీకు అర్థమవుతున్నదా? ఈ కానుకలు మిమ్మల్ని తేమన్నానా? ఇదేనా మీతో కోరినది? ఏ ఉద్దేశంతో మీరు ఇచ్చుతున్నారో ఆ ఉద్దేశాన్ని కోరినానా? ఏ ఆలోచనతో మీరు ఇక్కడ వచ్చినారో ఆ ఆలోచనలు నేను కోరినానా? వీళ్ళందరూ దేవుని యొక్క సేవకులు అవునుగాక. ఆమేన్. ఎక్కడి నుంచో బయట నుంచి మనం రప్పించాలా సేవకుల గురించి, మన భారతదేశం గురించి, మన గోరేగావ్ గురించి. అన్నగారు అన్నాడు, ఇక్కడ పొద్దుటేళ్ళ నుంచి సాయంత్రం వరకు సేవ చేసిన అయ్యా సేవ తరుగుదయ్యా. ఎవరు ఇక్కడ సేవ చేస్తారు, ఎవరు ఇక్కడ నిలబడతారు? డబ్బు గురించి ఆలోచించు మాకండి. మా నాన్న తాగుమోతు, కానీ చిన్నప్పటి నుంచి నా సాక్స్ బెస్ట్ క్వైట్ సాక్స్, అండర్వేర్స్ క్వైతుంది, రేబన్ గ్లాసెస్. తాగుమోతు పిల్లల్ని దేవుడు ఇలా పెంచగలిగితే అడుక్కుని బతకలేదు, దేవుని యొక్క సాన్నిధ్యంలో వచ్చి దక్షిణాదానాలు తీసుకుని బతకలేదు మేము. కానీ దేవుడు ద్వారాలని తెరిచినాడు. ఆయనే నిన్న నేడు నిరంతరం ఒకటిగా ఉన్న దేవుడు. మీరు ఆలోచించలేదు కదా, బిడ్డ పుట్టే ముందులే తల్లి అన్నీ తయారు చేసింది కదా, ఆడు ఏడవలేదు కదా, ఆడు కోరలేదు కదా, నా గురించి మా అమ్మ ఏం పెట్టుద్ది? ధీరుభాయ్ అంబానీ ఉన్న యాంటీరియాలో నన్ను పుట్టించుద్దా, లేకపోతే ఇక్కడ పక్కన ఉన్న జోబడపట్టిలో పుట్టించుద్దా? నా అమ్మ నాకేమి ఇవ్వగలుగుద్ది? ఆడు కోరలేదు కదా, దేవుడిచ్చాడు కదా, ప్రతిదీ సాయం చేసినాడు కదా. ఆ దేవుడే ఎన్నడూ మారని దేవుడు, ఒక్కటిగా ఉండే దేవుడు, వేరే దేవుళ్ళతో ఒకటిగా అవని దేవుడు. ఆ దేవుడు మీ గురించి ప్రతి మాట చేస్తాడు. మీకు ఆలోచించే అవసరం లేదు, మీరు చింతపడే బాధపడే అవసరం లేదు. ఆ బాలాము కొండపైన ఎక్కి అక్కడి నుండి చూస్తున్నాడు. చదవండమ్మా. ఇదిగో ఆ జనము, ఓ దిస్ ఇస్ వాట్ ద పాయింట్. ఆ జనము ఒంటిగా నివసించును. మా కూతురికి నేను ఇదే వాక్యం చెప్పానమ్మా. ఆ జనము ఎట్లాగూ అంటే ఒంటరిగా అండి. వన్ మ్యాన్ షో అనండి. ఓ హల్లెలూయా అనండి. వన్ మ్యాన్ షో. ఈ బైబిల్లో ఒకలే వన్ మ్యాన్ షో. ఎవరైనా సంసోను వన్ మ్యాన్ షో కదమ్మా. ఈ లోకంలో ఎవడో అట్టా పుట్టలేదు. కానీ ఇది కూడా ఈ ప్రజలు ఆ క్రీస్తు యొక్క వధ స్తంభాన్ని నుండి జన్మించిన ప్రజలు కూడా వన్ మ్యాన్ షో.
ఈ దునియాతో, ఈ లోకంలో వీళ్ళు ఒక్కొక్కటిగా అవని ప్రజలు, వాళ్ళు కలిసిపోయేగా ఉండే ప్రజలు కారు. ఎలాంటి ప్రజలు వీళ్ళు? ఒంటరిగా. ఎందుకమ్మా ఒంటరిగా ఉండాలా? లోన్లీనెస్ కిల్త్. ఒంటరితనం ఏం చేస్తుందమ్మా? చంపేస్తుంది. కానీ మనం ఒంటరిగా ఉంటే మనం పెరుగుతాం. హల్లెలూయా. వాళ్ళంటి కలిసిపోయి కూలిపోతావురా, ఇక్కడ ఒంటరిగా ఉండి ఎంతో పెరుగుతావురా. ఈ ఇల్లు నా ఇల్లు, ఈ సాన్నిధ్యం నా సాన్నిధ్యము, ఈ సాన్నిధ్యంలోనూ ఉండాలా, ఈ ఇంటి బయట కాదు. యోషువ వస్తున్నాడు మోషే దగ్గర. మోషే గారు వాళ్ళు బయట ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? బయట నిలబడి, మండపము బయట నిలబడి వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాలు, భవిష్యవాణిలు వాళ్ళు కూడా చేస్తున్నాడు. మోషే అంటాడు, ఇదే కాదు, వాళ్ళే కాదు, పూర్తి ఇజ్రాయేల్ కూడా దైవాక్కులు చెప్పును గాక. 1 పేతురు 4:11. ఒకడు బోధించిన ఎడల, ఇది ఎవరి గురించి రాయబడి ఉన్నది? ఇది మన గురించి రాయబడి ఉన్నది. ఒకడు బోధించిన ఎడల, దైవోక్తులు అంటే, దైవోక్తులు అనగా దేవుని యొక్క నోటు నుండి వచ్చే ప్రతి ఒక్క మాట దైవోక్తు. ఆ దైవోక్తుల్ని బోధించేలాగా ఉండాలా. మనం మాట్లాడుతుంటే పక్కోడికి ఎట్లా అనిపిస్తుంది? మీరు ఆయన మందిరం, మీరు ఆయన ప్రజలు. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వానిని ఆయన యొక్క గుణములు ఆ నిమిత్తము, ఆ యొక్క ఆలోచన బట్టి మిమ్మల్ని వేర్పరచబడిన మీరు వంశము. మీరు ఎవలయ్యా? మీలో నుండే సారాయి వాసన వస్తే, మీలో నుండే పొట్టాట్ల వాసన వస్తే, మీలో నుండే కంపు అంటే ఎవరమ్మా? మీరు క్రైస్తవులు. కంపు ఎక్కడుందయ్యా? ఈ మన ఇంట్లోనే. నేను ఆనందంగా చెప్తలేదు ఈ మాటలు, ఎంతో దుఃఖంగా చెప్తున్నాను. చిన్నప్పుడు మేము ఆ పాట విన్నాం, మారాలి మారాలి మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఫలితామంటుంది. ఎన్ని ఉపాసాలు ఉండినా ఏమవు. మిమ్మల్ని ఉపాసం ఉండమాకండి అని అంటలా. మనసే మారందే ఉపాసాలు ఉండి లాభం ఏంటి? హోల్ నైట్ ప్రేయర్స్. పగలల్లా అలసిపోయాం కదా, హోల్ నైట్ ఏం చెయ్యా బాబు? ఎందుకు హోల్ నైట్? నాకు అర్థం అవదు. ఇంతగా మనల్ని హింసించే దేవుడా ఈ దేవుడు? కానీ మనం చూపెడుతున్నాం మన పిల్లలకి, అమ్మా హోల్ నైట్ పీరియడ్ రావాలా, అమ్మా రావాలా. నేను ఎందుకు చర్చికి వెళ్ళలేదు తెలుసమ్మా?
మెమరీ వర్స్. అరే బాబా, స్కూల్లోనే అలసిపోయాం కదా, మెమరీ మెమరీ మెమరీ, ఇదేంటి మళ్ళీ ఒక చదువు. ఇంకా నా పక్కన కూర్చున్న వాడి పేరు డేవిడ్, వాడు నిజంగానే దేవుడు, దర 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 చెప్తున్నాడు. ఇంకా మనం ఆడిసి ఇంకా గడిచిపోయాం. ఇది దేవుని సత్యమా లేకపోతే జడిపించే ఒక ఇన్స్టిట్యూషనా? మన సాన్నిధ్యానికి, దేవుని యొక్క మందిరానికి పరిగెత్తి రావాలి ఎవరైనా. ఇక్కడ ఏదో దొరుకుతున్నది, వాళ్ళు రానియండి రాపోనియండి, కానీ మన జీవితం మాత్రం అందరికంటే వేరుగా ఉండాలి. మీరు ఎప్పుడైతే బోధిస్తున్నారో, ఏదైతే మాట చెప్తున్నారో, ఆ బిడ్డ యొక్క మనసులో వెళ్ళదో, ఆ మనసులో వెళ్ళిపోయిందో మీ మనసులో వెళ్తుందో అది కూడా తెలియదు. ఒక తల్లిని చూసినాను, ఆ తల్లి కొంచెం హైపర్ అనుకుంటా, కానీ కొందరు తల్లిలు కొంచెం లోవర్ హైపర్. మాట్లాడతా పట్టమనేసేసింది ఆ బిడ్డని. మనం మన మనసుల్లోనే, మన ఆలోచనలోనే, మన దుఃఖాల్లోనే ఉండి మనం బయట ఏదో చెప్పేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం. ఆ యొక్క బిడ్డని మనం దేవుని యొక్క సన్నిధానంలో ఎలా తేగలుగుతాం? నా తల్లి ఉపాసన చేస్తుంది కదా, నా తల్లి ప్రార్థన చేస్తుంది కదా, నా తండ్రి రాత్రులు ప్రార్థనలో ఉన్నాడు కదా, ఏమి లాభం? నా తండ్రి వేరే తండ్రుల కంటే వేరుగా ఉండాలా? నా తల్లి వేరే తల్లుల కంటే వేరుగా ఉండాలి. నేను వేరే వాళ్ళ పైన చేసి చూపెడతాను మిమ్మల్ని అంటలేదు, మిమ్మల్నే మీరు పరికిస్తానికి అంటున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత సుచారా అయ్య గారు భర్తను పట్టుకుని అంటారు, మీ గురించే ఈరోజు వాక్యం, ఇప్పుడన్నా మనసు మార్చుకోండి. ఎంతో భయంకరమైన పరిస్థితి. మీరు దుర్మార్గుడా అంటలేదేమో, మీరు మంచివాళ్ళు, కానీ ఈ వాక్యము ఎవరి గురించమ్మా చెప్పండి. ఇట్స్ మీ ఇట్స్ మీ ఇట్స్ మీ ఓ లార్డ్ స్టాండింగ్ ఇన్ ద నీడ్ ఆఫ్ ప్రేయర్. It's me, it's me, it's me, oh Lord, standing in the need of prayer. Not my brother, not my sister, but it's me, oh Lord, standing in the need of prayer. Not my father, not my mother, but it's me, oh Lord, standing in the need of prayer. It's me, it's me, it's me, oh Lord, standing in the need of prayer. It's me, it's me, it's me, oh Lord, standing in the... ఎవరమ్మా అవసరతలో ఎవరు నిల్చున్నాడు? నేను. చెప్పండి, నేను. ఎవరికి రక్షణ కావాలా? నాకు. ఎవరు బలపడాలా? నేను. మీరయ్యా, ఇంటిని నడిపేది మీరయ్యా, ఆయన అంటా కూర్చోమాకండి. అమ్మా నీదే ఒక మంచి స్త్రీ ఉంటే ఇల్లు నిలబడుద్ది అని మీరు అంతా కూర్చోమాకండి. ఎవరు నిలబడారా? ఎట్లా నిలబడారా? ఆ వేరుగా ఉన్న దేవుడిలాగా. మీరు మాట్లాడితే మాత్రం మీ నోట్లో నుండి ఏం రావాలా? దైవోక్తులు. ఏం రావాలా? ఒకడు బోధించిన ఎడల దైవోక్తుల్ని బోధించినట్లు బోధింపవలెను. ఇదే మన గురించి. బోధిస్తే మాత్రం ఇట్లాగే బోధించాలా, వేరేగా కాదు. 1 పేతురు 2:9 అయితే మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన యేసుక్రీస్తుని గుణాతిశయములను, ఆయనలో ఉన్న ప్రతి ఒక్క గుణాలని అతిశయంగా ఉన్న ఆ గుణాలని, ఎట్లా గుణాలు ఉన్నాయి ఆయన లోపల? ఏ దేవుడిలో అయినా అలాంటి గుణాలు లేవు. ఈ దేవుడు అందరి దేవుడి కంటే వేరుగా ఉన్న దేవుడు. ఈలో ఉన్న గుణాలన్నీ ఎలాంటి గుణాలు? అతిశయంగా కనపడే గుణాలు. ఆయన ప్రేమ వేరే లాంటి ప్రేమ లేదు. ఆయన ప్రేమను ఏమంటాం మనం? విచ్ లవ్? అగాపే లవ్. నిష్కలంకమైన అగాపే లవ్. ఆ యొక్క ప్రేమకి ఏం లేదమ్మా, ఎంతో అద్భుతమైన ప్రేమ. ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క గుణాలని మనము ఏం చేయాలా?
బయలుపరచాలా? ఎలా బయలుపరుస్తాం మనము? అట్లాగే తింటే ఎక్కడ రాసి ఉన్నది అది? బాడీలీ ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ ఫర్ లిటిల్. శారీరక తిమోతికి రాసినాడు పౌలు గారు. ఏమన్నాడంటే శరీరంలో చేసే మనము ఏంటో శరీర సంబంధమైన సాగతము కొంచెం మట్టుకే. ఎంతయ్యా? అది కొంచెం వరకే. మనం ఈ పాట చక్కగా పాడతాం. అపరాధిని యేసయ్యా. ఎన్నటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ఇదే పాట కదా పాడేది. దాని నుంచి కొంచెం మార్పు రావాలి కదా. ఇప్పుడు కూడా అపరాధిని అంటే ఇప్పుడు ఈ పాట పాడాలి. నీలాగా విశేషంగా అవుతున్నాను ప్రభువా. నీకు నచ్చేలాగా నేను నడుపుతాను ప్రభువా. వేరే లోపల నేను కలవను ప్రభువా. చదవండమ్మా తిమోతి. శరీర సంబంధమైన సాగతము కొంచెము మట్టుకే ప్రయోజనముగరైనది కానీ దైవభక్తి. ఏ దైవభక్తి అమ్మా? ఏమి దైవభక్తి అయ్యా? ఎలాంటి దైవభక్తిది? ఒక్క కాలుపై నిలబడితేనా? 40 రోజు ఉపవాసాలు చేస్తేనా? ఏం లాభం లేదు. తెల్ల చొక్కా వేసుకుంటేనా? నల్ల బైబిల్ చేతిలో పెట్టుకుంటేనా? ఏం లాభం లేదు. నిజంగా లేదమ్మా, నిజంగా లేదయ్యా. యవనస్తులు చూడండి, వాళ్ళు రారు. చిన్నప్పుడు ఏదో జబర్దస్తి వస్తారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత రారు. ఎందుకు? బోరింగ్. చర్చ్ అంటే బోరింగ్. వస్తారు. ఎందుకు వస్తారు? పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవ్వదు కదా, లేకపోతే బ్యాప్టిజం అవ్వదు, పెళ్ళి అవ్వదు. కొందరు వాళ్ళకంటే తారుమారినವರು. ఎక్కడి నుంచైనా పెళ్లి చేసుకుందామని చేసే అవసరం లేదు. పెళ్ళిళ్ళ గురించి కాదు చర్చ్. నిజమే, పెళ్ళిళ్ళు పేరెంటాలు చచ్చిపోతే పత్తని గురించి కాదు చర్చ్. ఎవడైనా పత్తడు. ఎన్నటి వరకైతే ఈ శరీరంలో ఉన్నావు అలా జీవించాలా, దేవుని బిడ్డలుగా జీవించాలా, వేరుగా కనబడాలా. వాడెవళ్ళలో కలిసిపోతే నడవదు. నా కూతురు పప్ప ఐఎమ్ ఆల్ ఎలోన్, ఆల్ ఎలోన్, ఐఎమ్ ఆల్సో ఆల్ ఎలోన్. ఎవడో దోస్తు లేడు, ఎవడో అర్థం చేసుకునేవాడు లేడు, ఎవడో ఎమ్మట నడిచేవాడు లేడు. ఆడు లేడిపోయినా నువ్వు కూలిపోతావా? వాళ్ళు ఎవరో నీ అంట నడవలేకపోతున్నారని నువ్వు కూలిపోతావా? నువ్వు నిలబడాలా, నువ్వు నిలిచి ఉండాలా. నీ దేవుడు నిలిచి ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా నిలిచి ఉండాలా. శరీర సంబంధమైన సాగతము కొంచెము మట్టుకే ప్రయోజనకరమైనది కానీ దైవభక్తి. దైవభక్తి ఎలా భక్తి చేయాలా? 1000 రూపాయలు చాలా? 2000 చాలా? ఒక ఆమె నాకు వాట్సాప్ చేసింది, ఇప్పుడే మీకు చూపెట్టగలుగుతాను కూడా. అయ్యా మీ ప్రార్థనతో బాగుపడాను, 500 ఇస్తాను, మీ నంబరే ఉంది జీపేది, చాలా? 5000 ఇస్తాను చాలా? 5 లక్షలు ఇస్తాను చాలా? మీరు అనుకుంటాడు ఈడికి అంతే వాళ్ళయ్యా బాబు, 5 లక్షల వరకు వెళ్ళిపోయాడు. దానికంటే పై కోటు బస్, దానికంటే పై మనకే తెలియదు. దేవుడికి అది కాదు వచ్చేది, దేవుడికి అది కాదు కావాలి. మీరు వేరుగా ఉండాలా. మనం దేవుని యొక్క పేరు తీసుకుని నీచలంగా ఉన్నాం. ఆ దేవుడి పేరు వ్యర్థంగా చెప్పనమ్మా, ఉచ్చరించకూడదు అంటే ఏం చెప్తున్నాం మనం? ఇది ఉచ్చరితం కాదా? తెల్ల చొక్కా వేసుకుని నల్ల బైబిల్ తీసుకుని రోజు చర్చికి వెళ్తాం, ఉచ్చరిస్తాం కాదా? మన నడవడి మాత్రం ఆ సాతానులాగా ఉంది కదా, ఆ దుష్టుల్లాగా ఉంది కదా, బాగాలేదు. ఎలా ఉన్నది నా నడవడి? నేను నిజంగా ఆ కసరత్తు చేస్తున్నానా? ఆ మలయుద్ధానికి నేను తయారవుతున్నానా? సాధకము కొంచెము బట్టే లాభకము. అయితే దాని గురించి మీరు ఎంత సాధకం ఎందుకు?
నా హెయిర్ స్టైల్ బాగున్నదా? ठीक है, वो एज में ठीक है. Now what? నేను హెయిర్ స్టైల్ విరుద్ధం కాదు, కానీ మీరు వేరుగా కనపడతలేదు, అదే ప్రాబ్లం. ఈ శారీరక సంబంధమైన సాధకము నా మిత్రులు, నేను కాలేజ్కి వెళ్తే ఎట్టలేవని తెలుసా? కాలేజ్లో ఎంట్రీ కొట్టే హాయ్ 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 అందరితో చేయగలుగుతా లోపల ప్రొఫెసర్లతో కూడా చేయగలుగుతా వెళ్ళేవాడిని. ఏం లాభం? ఏమొచ్చింది? అది కనపడుతుంది. ఈ దునియాలో, ఈ లోకంలో గ్లామర్ చూసి మనం అందరం నాశనం అయిపోతున్నాం. నీ కళ్ళు ఎక్కడ పెట్టాలా? హీబ్రూయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఎవరిని? హల్లెలూయా! ఎలాంటి మేఘాలతో కూడి ఉన్నారు మీరు? మీ బుద్ధిలో ఏమున్నది? ఎంతో దుఃఖమైన మాట. మీరు వేరుగా కనబడాల్సిందే. మీ పని పాటలు, మీ నడవడి, మీ లెగుస్తం కూస్తుంటాం వేరుగా ఉండాల్సిందే. ఆయన వేరుగా ఉన్న దేవుడు. మళ్ళీ చదవండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా మన నడవడి కూడా, మన ఆలోచనలు కూడా, మన మాటలు కూడా. నేను కూర్చుంటే మా కూతురు అడుగుది, వై యూ సెట్ లైక్ దిస్? ఈ బటన్ తెరిచితే వేడవుతుంది. వై యూ ఓపెన్ దిస్ బటన్? ఏం చేయాలమ్మా? నేను బటన్ వేసుకోవాలి. ఐ షుడ్ టెల్ రీజన్. నేను ఏం చెప్పాలమ్మా? నేను ఎందుకు తెరిచానో చెప్పాలా? ఆమె వచ్చి బట్టన్ ఎత్తే చుట్టూ మెలకుండా వేసుకోవాలి. అట్లా మన బిడ్డలకి నేర్పించాలి. మనం వేరుగా ఉన్న ప్రజలని మనం నేర్పించే మార్గం కూడా అందరికంటే వేరుగా ఉండాలి. ఎవరిస్తారు ఆ మార్గం? ఆ వేరుగా ఉన్న దేవుని అంట ఉంటే మాత్రం ఆ మార్గాన్ని మనం నేర్చుకుంటాం. ఈ లోకంలో ఏ కాలేజు ఈ మార్గం నేర్పదు. మా నాన్న అన్నాడు, అయ్యా నాకు తెలుసు నీ బతుకు అంతా నాశనమేను. ఏదైనా బైబిల్ కాలేజ్కి వెళ్ళి పాస్టర్ అవ్వు. ఇట్టా పిచ్చోళ్ళలాగా తిరుగుతా నీకేమీ రాదురా, నువ్వు జీవితంలో ఏమీ తీసుకెళ్ళలేవు. నేనన్నా, నాన్న నన్ను దేవుడు ఇట్లాగే పిలిచాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న అన్నాడు, అయ్యా ఇప్పుడన్నా జీవితం మార్చుకో, మనసు మార్చుకో. నేను బతికే వరకు నిన్ను చూస్తాను రా, కానీ నేను చచ్చిన తర్వాత నిన్నెవడు చూస్తాడు రా. ఏదైనా బైబిల్ కాలేజ్కి వెళ్ళి డిగ్రీ సంపాదించుకో, మనసు మార్చుకో. అక్కడికి వెళ్ళి ఒక పాస్టర్ అవ్వు, ఒక చర్చ్ సంపాదించుకో. దాని తర్వాత ఏంటన్నా ఎవరి మనసులు మార్చాలి? నేనన్నా, నాన్న నీ నోట్లో ఏ దేవుడైతే చెప్పాడో నేను బతికి ఉండే వరకు నేను చూస్తానన్న దేవుడు నీ మనసులో వేశాడో అదే దేవుడు మరొక్క తండ్రిని నా గురించి లేపుతాడు. నువ్వు చచ్చిపోతే మాత్రం, నువ్వు సావు కానీ చచ్చిపోతే మాత్రం వేరే ఒక దేవుడు లేపుతాడు. ఎలా నడుస్తున్నాం మనం? నా తండ్రికి ఎవరు నేర్పుతారు? ఎవడు మంచిగా నిలబడతాడు? మా తండ్రిని ఒక్క పాస్టర్ని చూపెట్టరా, ఒక్క పాస్టర్ని చూపెట్టు, నేను తాగులు మానుతాను. నాకు అర్థం అవ్వాల, మనమా పాస్టరం కాదు. పాస్టర్ పి తెలీదు, బి బైబిల్ తెలీదు. అట్టా 3 సార్లు 4 సార్లు ఎన్నోసార్లు అన్నారు. ఒక్కసారి మళ్ళీ అదే మాట అన్నాడు, నాన్న ఒక్క పాస్టర్ని చూపెట్టరా, తాగుడు మానేస్తాను. దేవుడు అన్నాడు, అను మీ నాన్నతో, నాన్న నా యొక్క చూడు,
ఎవలంక చూడాలా? నాన్న ఎవలంక చూడాలా? అమ్మ ఇంకా సుత్యం అవుతుంది, మళ్ళీ అదే పంట. ఎవరు నిలబడాలా? ఎవరు నిలబడాలా? నా ఇంటిలో ఎవరు నిలబడాలా? అన్నయ్య, అక్క, తమ్ముడా, ఎవడు నిలబడాలా? నేనే నిలబడాలి. ఎట్లా నేను నిలబడగలుగుతాను? ఎప్పుడైతే నేను ఆయన చూస్తానో. చదువు అమ్మ, హెబ్రీలు 12:1. ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయి దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఓ హల్లెలూయా! ఇంకెక్కడా చూడమాకండి. ఇంకెక్కడైనా చూశారా గొయ్యిలో పడతారు. ఎక్కడ చూడాలా? హూ ఈజ్ యువర్ రోల్ మోడల్? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరంక చూడాలా? యేసయ్య అంక చూడాలా? ఈ లోకాన్ని ఎవరు చూపెట్టాలా? ఎవరు చూపెట్టాలా? ఈ లోకానికి ఎవరు చూపెట్టాలా? దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? నేను మారాలా? ఎట్లా ఉండాలి నేను? ఒంటరిగా. ఎట్లా ఉండాలి నేను? హల్లెలూయా. అందరూ అంటారు హల్లెలూయా అని. ఒంటరిగా ఉంటే భయము. 100 సార్లు ఆలోచిస్తాం. మీరు ఎవరు తెలుసా? గ్రద్ద, పక్షిరాజు. మీరు ఎవరమ్మా? మీరు ఎవరయ్యా? పక్షిరాజు. అందరితో కలిసి ఎగరలో గుడ్డంతా బయట తీసుకుని పడా 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 కొట్టినా సరే అంత పైకి వెళ్ళరు. అందుకని ఆయన అంటున్నాడు, నేను మీకు పక్షిరాజు యొక్క రెక్కల్ని ఇస్తానన్నాడు. మీరు నడుస్తారు కానీ అలవరు, పరిగెత్తారు కానీ వాడిపోరు. కానీ ఆ పక్షిరాజులాగా, ఆ గెద్దలాగా ఎగురుతారు. మీరు ఎప్పుడైతే ఎగురుతారు కదా, అప్పుడు మీ అంక వస్తారు. నా కూతురు అన్నది, పప్పా ఐ వాంట్ టు గో ఇన్ ఎలివేషన్, ఐ వాంట్ టు గో ఇన్ హిల్ సాంగ్స్. అక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటావు అమ్మా? నువ్వు కూడా వాళ్ళగా నా పాటలు పాడతావు, నువ్వు కూడా వాళ్ళగా చేస్తావు. వాళ్ళ మనసును మారలేదు, నీ మనసు కూడా మారతావు. నువ్వు సింగర్ లాగా అయిపోతావు. మనకి సింగర్లు వద్దు, దేవుని సేవలో ప్రచారకులు వద్దు. మనకు దేవుని యొక్క బిడ్డలు కావాలి. వేరుపరచబడిన, వేరుగా ఉన్న, వాళ్ళ యొక్క రూపం వేరు, వాళ్ళ యొక్క నడవడి వేరు, వాళ్ళ యొక్క ఆలోచనలు వేరు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరు. ఎందుకు సంపాదిస్తానికి, తినటానికి కాదు. ఎందుకు తినటానికి కాదు, ఆయన మనకి ఇచ్చినాడు ముందలే. తినటానికి, తాగటానికి, కూర్చోటానికి, వేసుకోవటానికి అన్ని ముందల నుంచి గ్రాంటెడ్. మరి ఇప్పుడు ఎందుకు సంపాదిస్తాం? కూర్చోవాలి కదా ఇటు అట్టగే. వేరే వాళ్ళ గురించి వేరుగా కనపడాలా? కాలేజీలకు అందరూ వెళ్తున్నారు, మరి మీరు మాత్రం అందరికంటే వేరుగా ఉండాలా? వేరుగా ఉండు. వాళ్ళు కలమక, వాళ్ళ నడవడి నీ లోపల రాకూడదు. మనం అంటాం చూడు, ఈడొక్క ఏం పడకూడదు మన పైన, నీడ కూడా వాడి నీడ మీ పైన పడకూడదు, మీ నీడ ఆడిపైన పడాలి. మనసు బారిపోతే ఏమి లాభం లేదు. నా నీడ పడి ఆడికి లో మార్పు రావాలంటే నేను మారాలా? ఎలా మారాలా? ఆ వేరుగా ఉన్న దేవుడిలాగా. ఆయన అందరి దేవుడి కంటే వేరేం దేవుడు, వేరేం దేవుడు. ఏ వాక్యం చదివాము ఇప్పుడు మనం? కన్నులు ఎక్కడ పెట్టాలి మనం? యేసు తట్టు. ఎందుకు యేసు తట్టు? ఆయనే వేరుగా ఉన్న దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం. కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ
ఈ లోక మర్యాదల్ని అనుసరింపక ఎవరు మన మర్యాదలను అనుసరిస్తారు? ఈ లోకం మన మర్యాదలను అనుసరిస్తుందా? మేరీ చాల్ చలో బోలో, మేరీ చాల్ చలో బోలో నా. నా కూతురుకు ఒక్క పిక్చర్ కూడా చూపెట్టలేదు. ఎందుకు తెలుసా? నువ్వు హీరోయిన్గా ఉండాలా, నువ్వు హీరోగా ఉండాలా. వాళ్ళని చూసి అంతమంది నిన్ను చూసి అనాలి ఎవడైనా. నిజమే కదా? వీళ్ళ మర్యాదలు మీరు పడితే మాత్రం మీరు పడిపోతారు. మీరు ఆయన మర్యాదలు తీసుకుని ఆయన యొక్క మాటలను తెలుసుకుని ఎవడైతే వేరుగా ఉన్న దేవుడు, ఆ దేవుడు వెనకాల వెళ్తే మాత్రం మీరు కూడా అందరికంటే వేరుగా కనపడతారు. క్రొత్తగా వృంత, పాతగా రోత. ఈ లోకంలో ఉంటే మీరు పాతగానే ఉంటారు. వచ్చినాయి. కానీ దేవుడు అమ్ముతుంటే ఎప్పుడు మీరు ఎలా ఉంటారు? క్రొత్తగా, నూతనంగా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క బిడ్డల గురించి, నీ యొక్క శాంతి గురించి, నీ యొక్క ఆశీర్వాదాల గురించి, నీ బలమైన హస్తం గురించి అందరినీ నూతనంగా చేయి. నీ మహిమతో నింపు. వాళ్ళ యొక్క ఆకలి కంటే అద్భుతంగా పూర్తి చేసే దేవా, ఆలోచనల కంటే మహిమగా నింపే దేవా, నీ మాటలు, నీ జ్ఞానము, నీ యొక్క వాకు, నీ యొక్క ఉద్దేశాలు వాళ్ళలో పూర్తి చేసేదేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నువ్వు ఎట్లయితే వేరుగా ఉన్న ఒక దేవుడు, అందరు దేవుడి కంటే వేరైన దేవుడువో, అట్లాగే ఈ నీ బిడ్డలు కూడా అందరికంటే వేరుగా ఉండదు కాక. వాళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరత నీ ధన సంపద యొక్క భండారంతో మహిమలో క్రీస్తు యేసునందు పూర్తిపరచను కాక. నీకు వందనాలు, స్తోత్రాలు చెప్తున్నా తండ్రి. ఈ యొక్క బిడ్డలందరిపైన నీ కృప, అయ్యగారి పైన నీ కృప, ఈ కుటుంబాలని, ఈ యొక్క బిడ్డల్ని ఆశీర్వదించే వాళ్ళపైన ఆశీర్వాదాలు, శ్రమించే వాళ్ళని దూరపరిచి నీ మహిమతో నింపు తండ్రి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని కూడా ఆశీర్వదించమని యేసయ్య ప్రేమ గల నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్.